హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు బొందు రివర్స్ తీయడం ఎలా బోటిక్ స్టైల్లో అంటే క్లాసులన్నిట్లలో బ్లౌజ్ ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏంటి అంటే లాస్ట్లో బొందు రివర్స్ తీసి ఇది నేర్పిద్దామని అనుకున్నాను. ఈరోజు 29వ క్లాస్ అనమాట. ఇక 30 డేస్ క్లాసులు మనకు రేపటితో కంప్లీట్ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మీరు చక్కగా మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డైలీ మీరు అడిగిన కామెంట్స్తో కొన్ని సొంతంగా పోటీగా కొంతమందితో పోటీతో వీడియోలు తీయడం, లైవ్ క్లాసులు పెట్టడం, ఇలాంటివి కొన్ని కొత్త ప్లాన్ అయితే చేస్తున్నాను. మీరందరి ప్రార్థనలు నాకు ఉండాలి, ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు వచ్చిన పని ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క పైపింగ్, మనకి ఏదైనా పైపింగ్ కానీ బొందు రివర్స్ తీయాలన్నా కూడా క్లాత్ అనేది మనం ఏంటి అంటే క్రాస్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బొందు రివర్స్కి ఏంటంటే మనం క్రాస్గా తీసుకోవాలి. చూడండి, సాగే గుణం ఉంటుంది. ఈ క్రాస్గా తీసే బొందు మనకి ఎంత ఉండాలి, 1 ఇంచు మందం మనం ఇలాగ తీసేసుకోవాలన్నమాట. ఇది బొందు తీయడం అనేది పెద్ద తలకాయ నొప్పి అండి. పాపం కొంతమంది తీస్తారు కానీ లావుగా రావడము, కుట్లు తెగిపోవడము, రివర్స్ తీరక ఇబ్బంది పడడము, ఇంకా కాటన్ క్లాత్కి అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు. నేనైతే చీపురి పుల్లతో కానీ, సైకిల్ పుల్లతో కానీ, లేదంటే సూదితో కూడా, మనం చేతి పని చేసే సూదితో కానీ, దేనితోనైనా కూడా నేను ఇదనేది తీస్తూ ఉంటాను అనమాట. చూడండి, కొంచెం లావుపాటిది తీసుకుంటాను, ఒక్కొక్కసారి మిషన్ సూదితో కూడా తీస్తాను రివర్స్. నాకు ఇదే కావాలి, దాంతోనే తీయాలి అనేది ఏమి ఉండదండి. నేను ఎందుకంటే నాకు కొంచెం తెలుసు కాబట్టి దాన్ని రివర్స్ తీయడం నేను ఎలాగైనా తీస్తుంటాను అనమాట. ఇప్పుడు నేను పెద్ద సూది అంటే కొంచెం పెద్దది కాదండి, చేతి పని సూదే, కాకపోతే కొంచెం మందంది తీసుకున్నాను. ఇక ఇలా ఇంచు వెడల్పు మీద తీసుకొని నేను రివర్స్ ఎలా తీస్తానో చూడండి. ఈ బొందు అనేది చాలా ఇదిగా ఉంటుందండి. ఇంకా చూడండి, క్రాస్ కటింగ్ మీద మనం తీయడం వల్ల ఏమవుతుందంటే బొందు మంచిగా సాగుతుంది, ప్లస్ మంచిగా మనకి సన్నగా కూడా వస్తుందన్నమాట. రివర్స్ తీయడానికి నీట్గా ఉంటుంది. ఇక మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. చూడండి, ఇలా బొందు అనేది కూడా ఒక బ్రహ్మిజ్యేనండి. వచ్చిన వాళ్ళకైతే ఏం కాదు, కానీ పాపం రాని వాళ్ళకి మాత్రం బొందు అనేది చాలా చికాకు అనమాట. ఈ థ్రెడ్తో కూడా నేను తీస్తానండి. ఇంతకుముందు నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, థ్రెడ్తో రివర్స్ తీయడం, దారంతో రివర్స్ తీయడం, ప్రతి చీపురి పుల్లతో తీయడం. నాకు ఏది దొరికితే చేతికి అదేనండి. ఎందుకంటే ప్లానింగ్ ఉండాలి, కానీ మనం చేయలేదు అనే పని అయితే ఏది ఉండదు. మనకి మైండ్లో మంచిగా మనకి ఇది ఉండాలి కానీ. ఓకేనా, ఇలా మనం ఈ చివర దాన్ని తీసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా తీసేసుకొని కొంచెం ఇంకో క్రాస్ తీసేసుకొని, ఇప్పుడు మనం ఏదైతే సూదిని మనం చూసామో చూడండి, ఆ సూదిని మనం కరెక్ట్గా ఇలా ముడేసుకోవాలి. చూడండి, ఇలా. ఇది కాటన్ క్లాత్ కదండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తిరగదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. కానీ ఇలా చిన్నగా టిప్స్తో మనం చేసేసుకోవాలి. ఓపిక ఉండాలి మెయిన్. మనం ఇది తీయాలి అంటే చాలా ఓపిక ఉండాలండి. మొదట్లో కొంచెం లావుగా కుట్టుకోవాలి, పోగా మనం సన్నగా ఉండాలి. ఆ లావు దాన్ని మనం కట్ చేసి పారేయచ్చు తర్వాతకి. ఇలా మనకు ఉండడం వల్ల ఏంటంటే బొందు రివర్స్ తిరగడానికి చాలా ఇదిగా ఉంటుంది. చివరిలోనే ఇరుకిరుగ్గా కుట్టారనుకోండి, మీకు ఏమవుతుందంటే బొందు రివర్స్ తిరగదు. ఓకేనా, మొదట్లో లావుగా కుట్టండి. ఇప్పుడు ఇది చూడండి, లావుగా కుట్టేసి దీన్ని మొత్తాన్ని దారాన్ని చిన్నగా ఇలా గుంజేసి దీనికి ఇలా చుట్టేయండి. ఇలా చుట్టేసుకుంటే మనకి ఏంటంటే నీట్గా మనకి సూది కానీ దారం కానీ వచ్చేస్తుంది మనకి. ఇంకా చూడండి, ఇలా కొంచెం పట్టుతో ఉంచుకొని దీన్ని చూడండి, చిన్నగా కనబడుతుంది కదా మీకు. కొద్దిగా ఇలా అనండి. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం క్లాత్ లోనకపోతే చూడండి, అవలీలాగా మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇది కష్టం అనేది పెట్టదు మనల్ని. ఓకేనా, కొద్దిగా మనకి ఏంటంటే ఇది కొంచెం లోనకి దూరిన దాకానే ఇబ్బంది అనమాట. చూడండి, ఇలా సన్నగా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా మనకి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే కొంచెం అలాంటి కాడ కొద్దిగా ఇటుకు ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ని మనం చూడండి, మీకే అనిపిస్తుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో అని. చాలా సన్నగా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. చూడండి, ఇలా చూసారు కదా బొందు అనేది. చూడండి ఎంత నీట్గా, ఎంత సన్నగా, ఎంత గట్టిగా వచ్చిందో చూడండి. ఇంక ఇది బోటిక్ షాపు లో తీయాల్సిన బొందు అనమాట. ఇలా తీసుకోవాలి బొందు. నేను ఎలాంటి క్లాత్నైనా రివర్స్ తీస్తానండి. ఇది కాటన్ క్లాత్ తొందరగా రాదండి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ ఈజీగా తీయొచ్చు అనమాట. మనం ఈజీగా దీన్ని తీయొచ్చు.
నేను సువ్వతో తీస్తాను, థ్రెడ్తో తీస్తాను. ఇప్పుడు మీ కళ్ళ ముందు అయితే తీసి చూపించాను కదా. ఇక సింపుల్ది ఒక హ్యాంగింగ్ చూపిస్తాను చూడండి. సింపుల్ 4-5 ఉంటాయి. నేనేంటంటే మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి. ఈ హ్యాంగింగ్ అనేది నీట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. ఓకేనా. దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక చూడండి ఇలా అనుకొని ఇదేంటంటే నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది, మనకి మంచిగా ఉంటుంది. ఇలా చూశారు కదా. ఇప్పుడు ఈ 4 పలకలు కలిపి మూలను కలిపి ఈ మూలకి ఈ మూల, ఈ మూలకి ఈ మూల కలిపేసి మధ్యలో థ్రెడ్ని పెట్టండి. ఇంక ఇది పెద్దదా చిన్నదా అనేది మన ఇష్టం, క్లాత్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. అంతే కావాలి ఇంతే కావాలని అయితే ఏం లేదు. ఇలా మనం రఫ్ చేసేసి తీసేసుకొని చక్కగా ఇలా కటింగ్ చేసేసుకొని ఇదేంటంటే డైలీ వేర్ వాటికి మంచిగా ఉంటుంది అనమాట. ఇలాంటి హ్యాంగింగ్ మనం నీట్గా చేయొచ్చు. ఒక చిన్న ఫ్లవర్ లాగా మనకి చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చిన్న గంట మన క్లాత్ లేనప్పుడు ఏం చేస్తామండి, ఇక ఇలాంటిదే మనం వాడాలి. ఎందుకంటే ఒరిజినల్ అనేది అన్నిటికీ వాడాం కాబట్టి మనకి చాలా తక్కువ క్లాత్ ఉండడం వల్ల నేను ఇలా తీశాను. మన బొందు ఎలా ఉందో ఈరోజు క్లాస్ అయితే బొందుదేనండి. దీంట్లో తెలిసిన వాళ్ళకి ఏం ఉండకపోవచ్చు, కానీ తెలియని వాళ్ళకి ఇది మహాప్రసాదంతో సమానం. నాకు తెలుసండి పని విలువ. ఒక్కొక్క పని నేను నేర్చుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు నేను ప్రయాణించేవాడిని అండి. అంత ఇంత కష్టమా అని అంటే ఆ రోజుల్లో మనకి తెలియదు అది కష్టమని. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, ఈ పని కోసం నేను ఇంత బాధపడ్డానా అని. వానాకాలం వస్తే వాగులు పొర్లేయండి. మా ఊరికి మేము ఉండేది తోటలలో. అక్కడ నుంచి మా నాన్నగారు మా అమ్మగారు నన్ను మంచిగా మిషన్ నేర్పించాలని చెప్పేసి మా గురువు గారికి పంపించేవాళ్ళు. అక్కడ నుంచి ఒక ఊరు దాటాలన్నమాట. అంటే నేను సీతారాంపురంలో ఉండేవాడిని. నేను నేర్చుకుంది లింగగిరి. అసలు మా ఊరు లింగగిరి అనమాట, మా అమ్మమ్మ గారు ఊరు. మా అసలు ఊరు వీర్లపాడు అనమాట, విజయవాడ టైప్. విజయవాడకి వెళ్ళి ఆంధ్ర మాది ఫస్ట్లో. నా చిన్నతనంలోనే మేము పుట్టగానే మా వాళ్ళు ఇటు షిఫ్ట్ అయ్యారు. మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసి మా నాన్న పెద్దల్లుడు కాబట్టి ఇంకా వాళ్ళకి 5 అక్క చెల్లెళ్ళు మా అమ్మ వాళ్ళు. కొంచెం పెద్ద దిక్కులాగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడే చోటు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని ఉండి ఒక తోటలో గుమస్తాగా పనిచేస్తూ మా నాన్నగారు అలా నన్ను ఏం చేశారంటే, చదువు నాకు అబ్బలేదండి, మైండ్కి ఎక్కలేదు. చిన్నగా తోట నుంచి మీరు డైలీ నేర్చుకోండి అన్నప్పుడు అప్పుడు ఏంటంటే వెహికల్స్ తక్కువ అనమాట, మనకు ఆటోలు అవి ఇవి లేవు అనమాట. ఒక 25 సంవత్సరాల కిందట నేను చెప్పే మాట. నేను చాలా చిన్నగా ఉంటానండి. అప్పుడు నాకు 14-15 సంవత్సరాలే ఉంటాయి. ఇప్పుడు దగ్గర నాకు పని వచ్చి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. అంటే నాకు దగ్గర 40 ఇయర్స్ దాకా ఉంటాయండి ఇప్పుడైతే. ఇక నేను పని నేర్చుకొని మొదలు పెట్టబట్టి కూడా 25 సంవత్సరాలు అయింది నేను కుట్టబట్టి. నాకు ఈ ఎక్స్పీరియన్స్ మీద వచ్చిందో లేకపోతే నా తెలివితో వచ్చిందో ఆ దేవుడి దయ అది. అలా నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా ఒక్కొక్కసారి వాగు ఉండేదన్నమాట మధ్యలో, సరవారం లింగగిరి మధ్యలో ఆ వాగు పొంగేదన్నమాట. దాంట్లో దాటిచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు, డబ్బులు తీసుకుని అలా దాటుకుంటూ ఒక్కొక్కసారి వర్షంలో తడుచుకుంటూ అలా కొన్ని రోజులు బాధపడ్డ తర్వాత ఇక మా నాన్నగారు ఏం చేశారంటే పాపం నడవలేకపోతుండని ఒక సైకిల్ కొన్నారనమాట 750 రూపాయలు పెట్టి. ఆ సైకిల్ని చాలా జాగ్రత్తగా తుడుచుకొని సైకిల్ వేసుకొని పోయేవాడిని. అలా సైకిల్ వేసుకుని పోతూ ఒకరోజు వాగులో పడ్డాను అనమాట. అదే వాగు నేను చెప్పాను కదా. ఆ వాగులో పడితే మా నాన్నగారికి భయం అయ్యి ఇక వద్దు నువ్వు అని చెప్పేసి మా అమ్మమ్మ గారింటి కాడ లింగిరిలో ఉంచి నాకు పని నేర్చుకోమన్నారు. అలా ఒక 2-3 నెలలు గడవగానే సర్వీస్ అని చెప్పేసి అప్పుడు ప్రైవేట్ బస్సులు వచ్చాయి అనమాట. ఆ సర్వీస్లో అప్ అండ్ డౌన్ చేసుకుంటూ లింగగిరికి అలా ఒక 1 ఇయర్ దాకా వెళ్ళాను. ఆ 1 ఇయర్లో కూడా నాకు వాళ్ళు నేర్పించింది ఏంటంటే ఓపిక. పని అసలు నేర్పించలేదండి, చాలా తక్కువ నేర్చుకున్నాను. నాకు ఓపిక, చేతి పని చేపించడం, హైరన్లు చేపించడం, దారాలు తెచ్చివ్వడం, లైనింగ్లు తెచ్చివ్వడం, పిండేయడం, హైరన్లు చేయడం, టయానికి వాళ్ళకి అన్నీ అందించడం, ఒక అసిస్టెంట్ లాగా. ఇంట్లో కూరగాయలు లేకపోయినా కూడా తెచ్చిచ్చేవాడిని. కానీ అప్పుడు నేను చేయడం వల్ల నాకు అలా ఎందుకు చేయించారో అప్పుడు కోపం వచ్చేది. కానీ అది అన్నీ నేర్చుకోవడం వల్ల నా జీవిత పాఠాలు నేను చాలా నేర్చుకున్నానండి. అలా వచ్చేసి ఇక చిన్నగా నా యొక్క టైలరింగ్ అనేది మొదలైందనమాట. ఆ 1 ఇయర్లో నాకు మామూలుగా ఒక మా అమ్మ బ్లౌజ్ కుట్టగలిగాను. కానీ మా అమ్మ పెద్ద మాస్టర్ అనమాట, నాకు పెద్ద టార్చర్ పెట్టేది. కొంచెం లూజ్ ఉన్నా కూడా తిట్టేది, కొట్టడానికి మీదకి వచ్చేది. అప్పుడు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ నాకు చెప్పింది, ఒక మాస్టర్ లాగా నన్ను నిలబడి నాకు పని ధైర్యం ఇచ్చిందని చెప్పేసి. మా అమ్మ బ్లౌజులు ఎలా ఉంటాయంటే కొంచెం కూడా సందుండు అంత అఫీషియల్గా తొడిగేది అనమాట, మామూలు ముక్కలైనా కూడా. అలా నేను మా అమ్మవి కుట్టడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ అనేది పెరిగింది. అలా కొత్త కూలి వాళ్ళు కోతలు కోయడానికి, అవి మామిడికాయలు కోయడానికి వస్తారు చూడండి. అలా 1 మంత్ 2 మంత్స్ ఉన్నవాళ్ళు బ్లౌజ్ ముక్కలు తీసుకుని నా దగ్గర ఇచ్చేవాళ్ళు. చేపలు పట్టేవాళ్ళు మా దగ్గర ఉండేవాళ్ళండి. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేది నాకు. వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా దేవుడు చల్లగా చూడాలి. వాళ్ళందరికీ ఒక కుటుంబం లాగా ఉన్నామండి మేమందరం కూడా. అక్కడ కులమత భేదాలు ఇలాంటివి ఏవీ లేవండి. చాలా అన్యోన్యంగా, చాలా ప్రేమగా, చాలా అభిమానంగా ఉండేవాళ్ళం మేమందరం కూడా.
అలా అందరం కలిసి ఆ తోటలో ఒక 10 ఇళ్ళు ఉన్నా కూడా ప్రతి పండగ చేసుకుంటూ హ్యాపీగా ఆనందంగా గడుపుకునేవాళ్ళం అండి. అయితే అక్కడి నుంచి మేము ఏం చేసామంటే ఇక అలా టర్న్ అవుట్ అయిందనమాట. నా పని ఇక స్టార్ట్ చేశాను, నా సొంతంగా కుట్టడం. కొన్ని టిప్స్ నేర్చుకున్నాను. ఇదంతా వద్దని చెప్పేసి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం, అక్కడి నుంచి బొంబాయి వెళ్ళడం, ఇలా కొన్ని డేస్ నేను అక్కడక్కడ నేను పని అనేది నేర్చుకొని ఇక పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. ఒక్క దగ్గర అయితే నేను ఉండలేదండి. పని విషయంలో 10 దగ్గర తిరిగాను. 10 మాస్టర్ల పనులు కూడా నాకు తెలుసు, ఎవరు ఎలా చేస్తారు, ఎవరు ఎలా కట్ చేస్తారు అనేది. నేను వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక 2-3 సంవత్సరాలు హరి అని చెప్పేసి మాకు ఒక అతను పని ఇచ్చాడండి నాకు. చాలా తను చనిపోయాడండి, తనకి స్వర్గం ప్రాప్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన షాపులో నేను పని చేశానండి. నేను చేసిన పని రోజు మామూలు కాదండి. బ్లౌజులు కుడితే 10 బ్లౌజులు, డ్రెస్సులు కుడితే 10 డ్రెస్సులు, డే అండ్ నైట్ అయితే 20 డ్రెస్సులు కుట్టేది. నేను ఇంటికి తీసుకెళ్లేవాడిని, ఇక్కడ కూడా కుట్టేవాడిని. ఫస్ట్ చిన్న మిషన్ కొనుక్కున్నాను, తర్వాత కొంచెం పెద్ద మిషన్. అలా నా పని ఎదుగుదల అనేది పెరిగింది. నేను చిన్నగా నేర్చుకున్నాను. అలా నా ఫ్యామిలీని నిలబెట్టుకుంటూ పనిని నేను తీసుకున్నానండి. ఈ కష్టం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో గొప్ప పని చేశాను, గొప్పగా నేను ఉద్ధరించానని కాదండి. అప్పుడు పట్ట కష్టమే ఈరోజు నాకు అన్నాన్ని పెడుతుంది. ఎప్పుడు మనం నేను కష్టపడ్డాను అని అయితే మనం అనుకోవద్దండి. దానికి ఒక విలువ అనేది ఒకప్పుడు దొరుకుతుంది, దాన్ని మనం క్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను అంటే అదే పని అంత కష్టపడి నేర్చుకోవడం ఎందుకు, ఒక క్లాసుల్లాగా ఒక మంచి ఇదిలాగా ఇప్పుడు అమౌంట్ పైన నేర్పించే వాళ్ళు లేరని చాలామంది నాకు యూట్యూబ్లో కానీ అక్కడిక్కడ అడుగుతున్నారండి. అలా కూడా నేను చాలా ఇదిగా నేర్చుకొని నేను ఉన్నాను కాబట్టి నాకు వచ్చిన పని వాళ్ళకి నేర్పుదామని చెప్పేసి క్లాసులు కూడా స్టార్ట్ చేశాను. ఒక బ్యాచ్ అయిపోయింది, ఇంకో 2 బ్యాచ్ అండి. ఇలా యూట్యూబ్లో నేర్పుకుంటూనే వాళ్ళకి నేర్పిస్తున్నాను. అలాగే ఆన్లైన్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఆన్లైన్లో ఇంత తక్కువ ఉంటుంది ఫీజు, హాఫ్ ఫీజు ఉంటుంది. ఆఫ్లైన్లో మాత్రం ఫుల్ ఫీజు ఉంటుంది. నేను హుజూర్ నగర్లో నేర్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు హుజూర్ నగర్లో ప్రజెంట్గా నా షాపు, కోదాడలో కూడా నా షాపు ఉంది. కోదాడలో వచ్చేసి జీవి మాల్ వెనకాల, అక్కడ నేను మాస్టర్స్ని పెట్టి అప్పుడప్పుడు మేనేజ్మెంట్ చేసుకుంటూ బాలు వాళ్ళ భార్యని పెట్టానండి. తను నడుపుకుంటున్నారు. నేను బాలు ఏం చేస్తామంటే ఇక్కడ ఉండి చక్కగా ఈ షాప్ చూసుకుంటూ యూట్యూబ్లో మీకు నేర్పుతూ వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా నేర్పాలని మంచి సంకల్పంతో ఉన్నాము. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా కూడా మీకు టైలరింగ్ 100% నేర్పి పంపిస్తాం. 2 months కోర్స్ అనమాట. 10 రకాలు నేర్పిస్తాను. ఈ 10 రకాలు నేర్చుకుంటే మీకు టైలరింగ్ అంటే ఏంటి, అసలు మనం ఎలా డబ్బులు సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. ఇక రేపు వచ్చేసి ఈ 30 days నేర్చుకున్న వాళ్ళు ఇంట్లో కుడతారా, షాప్లో కుడతారా, బోటిక్ షాప్ పెడితే మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, వీటి గురించి వివరణ మీకు చక్కగా చెప్తాను. మీరు ఫాలో అవుతూ ఉండండి. ప్రతి విషయం కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇక నేను పెట్టిన క్లాసులు ఏంటి అంటే లైవ్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. మనకి ఇట్లా చూసి నేర్చుకుంటామన్నంటే కూడా అలా కూడా నేను కోర్స్ స్టార్ట్ చేశాను. ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నీ కూడా నేను క్లాసులు అనేవి చక్కగా మొదలు పెడుతున్నాను. అతి త్వరలో అందరు రెడీగా ఉండండి. కొంచెం అమౌంట్ మాది కాదు అనుకుంటే మాత్రం మీరు చక్కగా మీరు మీ షాప్లో మీ బట్టలు మీరు కుట్టుకున్నా కూడా ఎంతో డబ్బులు సేవ్ అయిన వాళ్ళు అవుతారు. చక్కగా నేర్చుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. నేను తీసిన బొందు ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ప్రతి పని కూడా ఒక ఆర్ట్ అండి. దాన్ని మనం తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక క్లాత్ని బొందు రివర్స్ తీయడం అనేది కనిపెట్టింది ఎవరో కానీ వాళ్ళు బ్రతికుంటే చాలామందికి అన్నం పెడుతున్నారని చెప్తాను. చచ్చిపోతే మాత్రం వాళ్ళకి స్వర్గం దొరకాలనుకుంటున్నాను. వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా మంచి వాళ్ళండి. ప్రతి పని వెనక చాలా కష్టం ఉంటుంది. ఆ పనిని మనం గుర్తించిన రోజే మన విలువ ప్రజలకు తెలుస్తుంది. ఓకేనా? ఇలాగే మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఆఫ్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా హాస్టల్ ఫీజులు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పే చేసి ఇక్కడ దగ్గరుండి నేర్చుకోవచ్చు. అలా కుదరదు, దూరం ఉన్నామంటే ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. దానికంటే ఒక ఫీజు ఉంటుంది. దాన్ని నేను ఎప్పుడు అనేది మీకు ఫోన్ డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. దానికి ఫోన్ చేస్తే మీరు చక్కగా ఆ వివరాలు అనేది చెప్తాం. ఓకేనా? ఇలాగే మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.